హాయ్ హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం పూర్వం కడప డిస్టిక్, ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్ లోని గాలివీడి దగ్గర మనం ఉన్నాం. బీటెక్ చదివి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఫార్మింగ్ లోకి వస్తే ఎంత సక్సెస్ అనేది మనం తీయచ్చు అనేది మన పారసారథి రెడ్డి గారు నిరూపించారు. తను గ్రౌండ్ నెట్ ఫార్మింగ్ 5 years బ్యాక్ స్టార్ట్ చేశారు. గ్రౌండ్ నెట్ ఫార్మింగ్ చేసి గ్రౌండ్ నెట్ ఫార్మింగ్ లో బాగా ఈల్డ్ తీసుకొని మంచి ప్రాఫిట్ తీసుకొని తర్వాత కూడా సీడ్ అనేది కూడా మంచి క్వాలిటీ రావడం జరిగింది. ఈ క్వాలిటీ వచ్చిన తర్వాత తనతో పాటు ఇంకా ఎక్కువ మందికి కూడా ఈ సీడ్ ఇస్తే ఫార్మర్స్ కూడా తన చుట్టుపక్కల ఉండే ఫార్మర్స్ కూడా మంచి ఇన్కమ్ వస్తుందని తను మంచి థాట్ తో తను ఈ సీడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు. చాలా మంది ఫార్మర్స్ గ్రౌండ్ నెట్ ఫార్మింగ్ చేస్తా ఉంటారు, కానీ నార్మల్ వెరైటీస్ అన్ని చేస్తా ఉంటారు. తను చాలా డిఫరెంట్ గా, ఇన్నోవేటివ్ గా, క్రియేటివ్ గా ఈ గ్రౌండ్ నెట్ ఫార్మింగ్ ని ఆలోచించి గ్రౌండ్ నెట్ ఫార్మింగ్ అనేది చాలా ఇన్నోవేటివ్ గా, క్రియేటివ్ గా, న్యూ గా చేస్తా ఉన్నాడు. అది ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నారు, తన ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, న్యూ వెరైటీస్ ఏం ఇంట్రడ్యూస్ చేశారు, ఏ డిస్ట్రిక్ట్స్ ఏ స్టేట్స్ కి ఎక్స్పాండ్ చేశారు, ఇవన్నీ కూడా ఈరోజు మనం పారసారథి గారి మాటల్లో మనం విందాం. నమస్తే పారసారథి భయ్య, చెప్పండి భయ్య, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? మీరు ఒక బీటెక్ చదివి మీరు ఫార్మింగ్ లోకి వచ్చి బాగా సక్సెస్ అయ్యి ఇంకా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలవడంతో పాటు ఒక దాంట్లో నుంచి ఒక బిజినెస్ క్రియేట్ చేసి ఒక అగ్రిప్రెన్యూర్ గా అయ్యారు. ఎలా ఉంది మీ జర్నీ? ఫార్మింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక అవగాహన అనేది కంపల్సరీగా ఉండాలండి ఒక ఫార్మర్ కి. అంటే అది ఒక ఎక్స్పీరియన్స్ తో అయినా వస్తుంది, లేదంటే చదువుకుంటే 100% వస్తుంది. ఎక్స్పీరియన్స్ తో రావటం అంటే లైక్ ఒక పనిని మనం బట్టి కొట్టిన తర్వాత అలాగే చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా ఒక సబ్జెక్ట్ తెలుసుకుంటే ఏ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ టైంలో ఏం చేస్తే మనకు మంచి ఈల్డింగ్ వస్తుంది అన్న విషయాలు మనం బాగా తెలుసుకోవాలన్నమాట. మనం ఈల్డింగ్ విషయానికి వస్తే మనం ఈల్డింగ్ లో ఒక 47 to 50 ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ ఉంటాయి. వాటన్నిటి గురించి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ మన కొత్త పద్ధతులు అన్ని పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఈల్డింగ్ అనేది హై ఈల్డింగ్ అనేది వస్తుంది. మనం ఇప్పటిదాకా చాలా క్రాప్స్ తీసాం. గ్రౌండ్ నట్ లో ఈ చుట్టుపక్కల 2-3 జిల్లాలకు కానీ, హైదరాబాద్ లో కానీ, దాని తర్వాత కొన్ని తమిళనాడులో కొన్ని ఊర్లకు కానీ మన పేరు చాలా మందికి తెలుసు అనమాట. అంటే పలానా వ్యక్తి దగ్గరికి పోతే K7 బోల్డ్, కదిరి K7 బోల్డ్ వెరైటీ మంచి క్వాలిటీతో దొరుకుతుంది అన్న విషయం చాలా మందికి తెలుసు. ఇలా తెలియడానికి నేను కొంచెం ఎక్కువే కష్టపడ్డాను. స్టార్టింగ్ స్టేజ్ లో ఎలా చేశాను, దాని తర్వాత మంచి ఈల్డింగ్ తీసుకురావడానికి ఏమేమి పద్ధతులు అనుభవించారంటే, మనకు ప్రధాన శాస్త్రవేత్తలు ఏదైతే చెప్పారో ఆ ఫార్ములాస్ ని నేను పాటించాను. వాళ్ళు చెప్పినట్టు నేను చేసిన తర్వాత నాకు ఈల్డింగ్ అనేది బాగా వచ్చింది. దాని తర్వాత వాళ్ళు చెప్పిన దాని తర్వాత నేను నా సొంతంగా ఫామ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత దానికి కొన్ని రిలవెంట్ గా ఎలా చేయాలి, దానికి కొంచెం పద్ధతులు మార్చి చేసిన తర్వాత చాలా హై ఈల్డింగ్ వచ్చింది. ఇదే విషయాలు నేను వాళ్ళకి చెప్తే వాళ్ళను చాలా బాగా అప్రిషియేషన్ చేశారు. మనకు కదిరి రీసెర్చ్ సెంటర్ లో శివశంకర్ నాయక్ సార్ అని చెప్పి, సంపత్ సార్ అని చెప్పేసి 2 సార్లు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం అక్కడి నుంచి సీడ్ తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి సీడ్ తీసుకొచ్చి మనం దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మన ఫామ్ లో డెవలప్మెంట్ చేసి ఇక్కడి నుంచి ఫస్ట్ మనము మంచి ఈల్డింగ్ తీసుకొచ్చాం. నమస్తే అమ్మా. నమస్కారం అండి. అమ్మ, మీరు ఎప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు ఎందుకు ఈ ఐడియా వచ్చింది? దాదాపు ఒక 7 years ముందు ఒక రోడ్డు పైన ఆటో కోసం ఉన్నానా, ఒక అతను వచ్చి చెప్పాడు, మీరు ఏం చేస్తున్నారు అంటే మేము ఫార్మర్ అన్నాము. సరే ఇలా 7 బోల్డ్ వేసి చూడండి, పచ్చికాయ అమ్ముతారు. అప్పట్లో 70 అమ్మేవాళ్ళంట పచ్చికాయ. 70 పోతుందమ్మా కేజీ వచ్చి, మీరు వెళ్ళి చూడండి అన్నాను. ఇతను ఎక్కడ దొరుకుతుంది సార్ అన్నాను. కదిరిలో ఆఫీసు ఉండాలి కదా, అక్కడికి వెళ్ళండి దొరుకుతుంది అన్నారు. నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళు కాయలు గ్రేడింగ్ చేసిన కాయలే 150 తీసుకున్నారు నా దగ్గర, దాదాపు 6-7 ఏళ్ల కిందటే. ఇప్పుడు వచ్చి 170 అంట. నేను ఇత్తనకాయలు పోతే 20,000 అయింది నాకు. 1 ఎకరా ఇత్తనాన్ని ఇక్కడ 150 రూపాయలతో కాయలు కొనకొచ్చి 4 మూటలు తెచ్చాను. 4 మూటలకు 1 ఎకరా వేసినాను. ఎకరాకు నాకు 4 టన్నులు వచ్చింది. అప్పుడు 4 టన్నులు పచ్చికాయ అమ్మాము. ఆ తర్వాత మళ్ళీ వేసాము 1 ఎకరా. అప్పుడు నేను సార్కి చెప్పాను, సార్ మీరు 150 తీసుకుంటున్నారు కదా మా దగ్గర, ఇత్తనం ఖర్చు చాలా వస్తుంది ఎకరాకు, రైతులకు చాలా కష్టం అవుతుంది, దీన్ని ఏం చేయాలి సార్? నేను హాఫ్ అమౌంట్ కి ఇస్తాను సార్, మీరు 150కి అమ్ముతున్నారు, నేను 80కి ఇస్తాను, ప్రతి ఒక్క రైతుకు 80కి ఇస్తాను అని సార్కి నా ఫోన్ నెంబర్ ఇచ్చొచ్చాను అనమాట. కదిరిలో సార్కి, సార్ నా ఫోన్ నెంబర్ ఏంటి సార్, నేను వాళ్ళకి 80 రూపాయలతోనే కాయలు ఇస్తాను, సగం ఖర్చు తగ్గుతుంది కదా రైతులకు, ఇంత నాకు 20,000 అయింది ఎకరాకు, కనీసం 10,000 అయినా తగ్గుతుంది కదా అని ఆ రోజు సార్కు చెప్పేసి వచ్చిన. సరే అమ్మా చాలా సంతోషం, నువ్వు అలా చేయడం వల్ల ఇంకా మాకే మంచిది అన్నారనమాట. ఇవి 7 బోల్డ్ ఎట్లా అంటే 8 months మాత్రమే ఇత్తనం మలుస్తుంది అనమాట. 8 months తర్వాత కాయ పెరిగిన తర్వాత 8 months తర్వాత కాయ మొలవదనమాట. ఇప్పుడు చాలా రకాలతో పోలిస్తే K6, K9 ఇలా చాలా రకాలతో పోలిస్తే చాలా మంది చాలా పంటలు తక్కువ వచ్చి ఎకరాకి 20,000, 30,000 కంటే ఎక్కువ మిగిలించలేదనమాట. నేను మొన్న ఇచ్చిన సీడు చాలా మందికి నా ఎకరాకు 3 టన్నులు 4 టన్నులు అయింది. 3 టన్నుల వాళ్ళు 42,000తో అమ్ముకున్నారు. ఇక్కడే ఇంటి దగ్గర నుంచి 42,000 అమ్మారు టన్ను వచ్చి. ఆ 1,30,000 వచ్చింది వాళ్ళకు. 1,30,000 కనీసం 50,000 ఖర్చు పోయినా కూడా ఒక 50,000 మినిమం మిగులుతుంది ఈ K7 బోల్డ్ వలన.
మళ్ళీ K6 లోన వీటిల్లో అమౌంట్ లేదు. దీనికి రోగాలు కూడా కొంచెం తక్కువ, మిగతా వాటి రకాలతో పోలిస్తే వీటికి రోగాలు కూడా తక్కువ. అందుకని అప్పటి నుంచి నేను సీడ్స్ అమ్మడం మొదలుపెట్టిన రైతులకి చాలా మాక్సిమం రేట్కి ఇస్తాను. ఇప్పుడు సీడే ఒలిసి నా చేతులతో ఒలిసి సీడే 160 రూపాయలకి ఇస్తాను. పోయిన సంవత్సరం 150కి ఇచ్చేదాన్ని, ఇప్పుడు లేబర్ ఖర్చు ఎక్కువైంది కాబట్టి ఇంకా 10 రూపాయలు పెంచి 160 రూపాయలకి ఇస్తాను సీడే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెనిక్కాయలు వేసుకోవాలి, చెనిక్కాయలో లాభం లేదు, K6 వేసిన దాని వల్ల మాకు లాభం ఏమీ లేదు అనుకుంటే పచ్చికాయలు వాళ్ళు అమ్మదలుచుకుంటే మార్కెట్లో ఎవరికైనా పచ్చికాయలు పోతాయి. లేకపోతే ఇంటి దగ్గరికే వచ్చి తీసుకొని పోతారు. 40 రూపాయలు, 35 రూపాయలు, 40 రూపాయలు తెచ్చి తీసుకుపోతారు. మాక్సిమం ఎవరైనా వేయాలనుకుంటే మా ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు. మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ కి వాల్యూ యాడ్ చేస్తున్నాం అండి. అంటే ఎలా అంటే లైక్ బస్తాలు తీసుకొచ్చేసి ఇలాగే బస్తాలు అమ్మకుండా దీనికి ఒక వాల్యూ యాడ్ చేస్తున్నాం. అంటే బై హ్యాండ్ తో హ్యాండ్ ప్రాసెసింగ్ చేయిస్తాం, అంటే ఒలిపిస్తాము. దాని తర్వాత బై హ్యాండ్ గానే గ్రేడింగ్ చేపిస్తాం. అంటే మంచి పప్పు నాసుపప్పును సపరేట్ చేయించి కొంచెం పగిలిపిన పప్పును సపరేట్ చేస్తాం. వీటన్నిటిని ఏంటంటే మిషనరీస్, ప్రస్తుతానికి మిషనరీ యూజ్ చేయకుండా కంప్లీట్ గా బై మ్యాన్ పవర్ నుంచే యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది సీడ్ పర్పస్ యూజ్ చేస్తారు అనమాట. అంటే మనకి ఏదైనా ఒక సీడ్ అనేది పగిలితే అది జర్మినేషన్ రాదు. సో మిషనరీ యూజ్ చేయడం వల్ల ఒక 30% మనకి లాసెస్ అనేది యూజ్ అవుతుంది. 30% జర్మినేషన్ లాస్ అవుతాం. సో ఆ 30% జర్మినేషన్ లాస్ అవ్వకుండా ఉండాలంటే మనం మాక్సిమం మ్యాన్ పవర్ యూజ్ చేయాలి. సో దాని గురించి మనం మనుషుల్ని పెట్టించి దాన్ని ప్రాసెసింగ్ చేపిస్తాము. అయితే పరకి ఒక కేజీకి ఇంత అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తాం అనమాట ప్రాసెసింగ్ చేసిన తర్వాత. అంతా గ్రేడింగ్ కి పర్ కేజీకి ఇంత అని చెప్పేసి వాళ్ళకి సపరేట్, దీనికి సపరేట్, దానికి సపరేట్, ఇలాగ గ్రేడింగ్ కి సపరేట్, ప్రాసెసింగ్ సపరేట్ గా మనీ అనేది వాళ్ళకి పే చేసి మనం ప్రాసెసింగ్ చేయించుకుంటాము. దీని తర్వాత మనకి రా మెటీరియల్ కాస్ట్, ప్రాసెసింగ్ కాస్ట్, మళ్ళీ గ్రేడింగ్ కాస్ట్, ఇలా ప్రతి కాస్ట్ కొంచెం యాడ్ చేసి దాని తర్వాత ఫైనల్ గా పర్ కేజీకి ఒక 5 to 10 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ పెట్టుకొని మేము సేల్ చేయడం జరుగుతుందండి ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తున్న షెడ్ అనేది 4 cents లో కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. ఇందులో వచ్చేసి అంటే ఫ్యూచర్ లో ఒక చిన్నపాటి డికాటికేటర్, అంటే ఎవరైనా అర్జెంట్ గా కావాలని వస్తుంటారు అనమాట. అంటే ఇంకా అప్పుడు ప్రాసెసింగ్ చేయడానికి వీలు లేదు, సో మాకు అర్జెంట్ గా కావాలా అన్నప్పుడు మనం దాంట్లో నుంచి ప్రాసెస్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంలో ఈ షెడ్ కన్స్ట్రక్షన్ చేసాం. దీని ఒక స్టాక్ పాయింట్ లాగా యూజ్ చేస్తున్నామండి ప్రజెంట్ మా దగ్గర 250 బ్యాగులు స్టాక్ ఉన్నాయి. ఇంకొక 100 బ్యాగులు వచ్చేది ఉంది. సీడ్ పర్పస్ అయితే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బ్రదర్, ఇప్పుడు ఈ గ్రౌండ్ నెట్ ఏ వెరైటీస్? మామూలుగా మార్కెట్ లో కొన్ని వెరైటీస్ ఉంటాయి కదా, ట్యాక్ 24 అని, తర్వాత కదిరి వెరైటీస్ అని, అట్లా మీరు ఏ వెరైటీ ఎక్కువ యూస్ చేస్తారు? ఏ వెరైటీకి డిమాండ్ ఎక్కువ ఉంది? మా తర్వాత ఏ వెరైటీ వేస్తే ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది? అంటే డిపెండ్ అపాన్ రెడ్ సాయిల్ కి గానీ, లేకపోతే శాండీ సాయిల్ కి గానీ, బ్లాక్ సాయిల్ కి గానీ, ఇట్లా ఏ వెరైటీ ఏ సాయిల్ కి బాగా సూటబిలిటీ ఉంటుంది సీజన్ వైజ్ గా? ఓకే బ్రో, ఇప్పుడు ఏంటంటే బ్రో మనం ఫస్ట్ మన వెరైటీ గురించి తెలుసుకుందాం. మన వెరైటీ వచ్చేసి K7 బోల్ అంటారు. మనం చేసే వెరైటీ. ఈ వెరైటీ ఏంటంటే మనకి గ్రౌండ్ నట్ లో ఇప్పటిదాకా ఉన్న అన్ని వెరైటీస్ల కంటే కూడా హైయెస్ట్ ఈల్డింగ్ వచ్చే వెరైటీ ఏదైనా ఉందంటే ఫస్ట్ K7 బోల్డ్ వెరైటీ. దీని తర్వాత అన్ని అనమాట. దీని తర్వాత K6, ఇప్పుడు కొత్తగా వచ్చిన 1694, లేదంటే 1812 లేపాక్షి అంటారు. సో ఈ వెరైటీస్ అన్ని హై ఈల్డింగ్ వెరైటీస్ అనమాట. అయితే కొన్ని రకాలు ఆయిల్ కి, కొన్ని మసాలా పప్పుకి యూజ్ చేసేవి ఉంటాయి. కొన్ని ఇప్పుడు మనం పండించే ఈ వెరైటీ మాత్రమే, అంటే దీనికి ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ ఉందన్నమాట. ఇది మసాలా పప్పుకి యూజ్ చేయరు, దాని తర్వాత ఆయిల్ కి యూజ్ చేయరు. ఓన్లీ మనకి బార్ అండ్ రెస్టారెంట్స్, దాని తర్వాత ఉడకబెట్టుకోవడానికి యూజ్ అంటే అక్కడ బాయిల్ లాగా, లేదంటే మనం ఇంట్లో ఉడకబెట్టుకొని తినడానికి మాత్రం యూజ్ చేస్తారు ఈ వెరైటీని. దాని తర్వాత కొన్ని కర్ణాటక, తమిళనాడులో ఈ సంక్రాంతి పండక్కి వీటిని ఎక్కువగా యూజ్ చేసి, అంటే లైక్ కొంతమందికి గిఫ్ట్ ఇవ్వడం, అంటే లైక్ పంచడం చేస్తారు కదా, ఈ రకంగా పంచుతారు అనమాట. అనపకాయలని వీటిని కలిపి పచ్చికాయలు, అంటే ఇవి ఎండిపోయినాయి పచ్చికాయల్ని పంచుతారనమాట. ఆ రకంగా ఎక్కువగా యూజ్ చేస్తారు బెంగళూరు అండ్ తమిళనాడులో, అదే కర్ణాటక అండ్ తమిళనాడు స్టేట్స్ లో ఆ రకంగా ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ వెరైటీ ఏంటంటే ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది. అంటే పర్ ఎకరకి మీరు కానీ కరెక్ట్ గా కల్టివేషన్ చేసి మంచి సాయిల్ ఎంచుకొని కరెక్ట్ గా చేస్తే 50 నుంచి 60 బస్తాల దాకా మనకి 42 kg బస్తాలు ఎండు అయిపోయిన తర్వాత 50 నుంచి 60 బస్తాల దాకా మనకి ఈల్డింగ్ వస్తుంది. నేను ఇప్పటిదాకా హైయెస్ట్ గా 68 బస్తాలని ఈల్డింగ్ తీసాను. హైయెస్ట్ ఈల్డింగ్ అదే 68 బస్తాలు అయినాయి. ఈ విత్తనం వేసినప్పుడు 5-6 సంవత్సరాల ముందు దీంట్లో చాలా మైనస్లు తెలుసుకున్నా. చాలా మైనస్లు వచ్చేవి. ప్రతి సంవత్సరానికి ఒక ప్లస్ పాయింట్ తెలుసుకుంటూ వచ్చాను అనమాట. చాలా మైనస్లు ఉన్నాయి చెప్తూ వస్తే. దీనికి వేసిన తర్వాత ఒక 1 month నీళ్లు పెట్టకూడదు, లోపలే దుక్కులోనే ఎరువులు వేసుకోవాలి, పైపాటుగా ఏమి వేయకూడదు, గడ్డి మందు చల్లుకోవాలి, నీళ్లు తక్కువ వేయాలి, మలిసిన తర్వాత 1 నెల వరకు నీళ్లు వాడకూడదు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా 2-3 సార్లు స్ప్రే చేయాలి. ఇత్తనానికి అర్ధడు గ్రాప్ పెట్టుకోవాలి. చాలా మంది దుక్కులో ఎరువు వేయకుండా పైపాటుగా ఎరువు వేసుకుంటారు. అచ్చాన పొరపాటు పైపాటుగా ఎరువు
వేస్తే ఇది ఎక్కువ పెరిగిపోతుంది. లోపల దుక్కులో మాత్రమే వేయాలి, ఆఖరి దుక్కులో మాత్రమే ఎరువులు వేసుకోవాలి. ఏమైనా మామూలు చెనిక్కాయ కంటే దీనికి డబ్బులు వేయాలి, ఎందుకంటే ఇది లావు ఎక్కువ కాబట్టి డబ్బులు వేసుకోవాలి ఎరువులు కూడా. ఇప్పుడు ఎండల కాలం నేను చాలా 5-6 మంది రైతులకు సీడ్ ఇచ్చాను. వాళ్ళు ప్రతి ఒక్కరు ఎకరాకు 40 నుంచి 35 బస్తాలు 40 బస్తాలు అట్లా తీశారు. ఫస్ట్ స్టార్టింగ్ 80 కేజీలు మాత్రమే పప్పు చేసి అమ్మినాము. ఇప్పుడు దాదాపు 5-6 టన్నులు 10 టన్నులు పప్పు దాకా అమ్మగలుగుతున్నాం. అంటే నమ్మకం అన్నమాట. ప్రతి సంవత్సరము 2-3 టన్నులు పప్పు ఎక్కువ పోతుంది ప్రతి సంవత్సరము. ఫస్ట్ సంవత్సరం 80 కిలోలే, తర్వాత వచ్చి 2 టన్నులు, తర్వాత 3 టన్నులు, 4 టన్నులు, 4-5 ఏళ్ల నుంచి ఇప్పుడు 10 టన్నులకు చేరుకుంది అనమాట. నమ్మకం. నా దగ్గర ఇత్తనం తీసుకుంటే బాగుంటుంది, కల్తీ లేకుండా చేతులతో ఒలిసి, చేతులతోనే ఇడిపించి, చేతులతోనే ఒలిసి, చేతులతో గ్రేడింగ్ చేపించి ఇస్తామన్నమాట. దీంట్లో హెల్త్ బెనిఫిట్ ప్రాపర్టీస్ బాగా ఎక్కువ ఉండటం వల్ల ఇది పచ్చికాయకి బాగా పోతుంది. సో ఈ పీపుల్ కూడా ఎక్కువ మంది బాగా లైక్ చేస్తారు అనమాట. పచ్చికాయ ఉడకబెట్టుకొని తినడానికి బాగా లైక్ చేస్తారు. బాగుంటుంది, మంచి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి దీనివల్ల. ఈ K7 బోల్డ్ అనేది మిగతా రకాలతో పోలిస్తే కొంచెం లాభమే, రైతులకైతే లాభమే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒకసారి చూస్తే తెలుస్తుంది. 4 టన్నులు 3 టన్నులు పండించుకున్న వాళ్ళకి ఇప్పుడు మార్కెట్ రేట్తో పోలిస్తే 1,00,000 రూపాయల నుంచి 1,50,000 వరకు ఆదాయం తీసుకున్నారు. మీరు వేరే రకాలు పండించిన వాళ్ళకి అర్థమవుతుంది, ఓ మాకు ఈ రకాలు పండించాం కదా, మాకు ఇందులో ఏమైనా లాభం ఉందా లేదా, ఇవి వేస్తే మాకేమైనా లాభమా నష్టమా అని మీరు ఒకసారి ఒక ఎకరా మాత్రమే ట్రై చేయొచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకుంటే 1 ఎకరా ట్రై చేసుకోవచ్చు. సీడ్ కావాలంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు అంతా కూడా మనం విన్నాం కదా, ఒక యంగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక ఫార్మింగ్ లోకి వస్తే ఎలా ఉంటుందో, తర్వాత ఎలా సక్సెస్ అవ్వచ్చో, ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చో ఇవన్నీ కూడా మనం చూసాం కదా. పార్థసారథి ఓన్లీ గ్రౌండ్ నెట్ ఫార్మింగ్ చేయడమే కాదు, తన ఫార్మింగ్ లో సక్సెస్ అవ్వడం, ఎక్కువ హై ఈల్డ్ సీడ్, దాంతోపాటు తను సీడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు, సీడ్ బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు, తన ప్రొడ్యూస్ ని బాగా మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాడు, తర్వాత మంచి నెట్వర్కింగ్ డెవలప్ చేసుకోగలిగాడు, తర్వాత ఒక షెడ్ నిర్మించుకొని దీంట్లో తను ప్రాసెసింగ్ అంతా కూడా చేసుకున్నాడు, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేశాడు. ఇంకా కూడా తను ఫుడ్ ప్రాసెసింగ్ తో కూడా టైప్ అయ్యి, తర్వాత MSME తో కలిసి PMFME కింద కూడా తను మంచి మిషనరీ ఇదంతా కూడా తీసుకుని ఫుడ్ ప్రాసెసింగ్ లో కూడా అడుగులు పెట్టబోతున్నాడు. ఒక యంగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ వస్తే తను 360 degrees లో కూడా ఆలోచించగలిగితే ఫార్మింగ్ లో కూడా చాలా సక్సెస్ అవ్వచ్చు. చాలా దారులు ఉన్నాయి, చాలా వేస్ ఉన్నాయి, కానీ వాటిని మనం కరెక్ట్ గా తెలుసుకొని స్టెప్ బై స్టెప్ మనకి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని, తర్వాత మనం సైంటిస్ట్ తో కానీ ఎక్స్పర్ట్స్ తో కానీ బాగా సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర కూడా మనం ట్రైనింగ్స్ తీసుకోవడం, వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం వల్ల మనం ఫార్మింగ్ ని చాలా నెక్స్ట్ లెవెల్ తీసుకొని వెళ్ళొచ్చు, మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకురావచ్చు, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండొచ్చు.